సాంబ ఈ పరిస్థితి ఇట్లానే కొనసాగితే ప్రధానంగా పర్యావరణానికి సంబంధించి సమస్యలు వస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది. భూగర్భ జలాలకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయానికి సాగునీరు సరిగ్గా అందక వ్యవసాయం అంతా కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇంకా ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది? స్వేచ్ఛ, ముఖ్యంగా నదీ గర్భం నుంచి ఇసుకను తరలించకపోవడం వల్ల విచ్చలవిడిగా ఇసుక తరలింపు చేపట్టడం అనేది నది యొక్క రూపురేఖలను మార్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక భూగర్భ జలాలు దెబ్బతిండమే కాదు, నదుల యొక్క కామన్ పోయేటువంటి వే ఉంటుందో అది మారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తీసినటువంటి ఇసుక తరలించినటువంటి అంశం తీసుకుపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఏర్పడినటువంటి ఖాళీలు కావచ్చు, ఏర్పడినటువంటి దాని వల్ల కావచ్చు నది యొక్క ప్రవాహ గతి మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది ఆ చుట్టుపక్కల నివసించేటువంటి గ్రామాలకు ఒక ప్రాణ సంకటంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అనేక వరదలు, ప్రకృతి విలయాలు చూసాం. ఇవన్నీ కూడా ఈ రకంగా విచ్చలవిడిగా చేసినటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటివే. చాలా చోట్ల కూడా నది గర్భంలోకి వెళ్లి ఇసుకను తరలించకపోవడం వల్ల నది యొక్క గతి మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని కూడా ఆదివాసీలు, గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాలలో వర్షాలు వచ్చినప్పుడు ఆయా గ్రామాలకు నీళ్లు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ రకంగా చేస్తే కనుక రాబోయే రోజుల్లో ప్రకృతి విపత్తులు విలయాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. నీళ్లు లభించినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ.